అందరికీ నమస్కారం. దయచేసి అందరు సెటిల్ డౌన్ కండి. తమ్మి ఉండండి, అందరు సెటిల్ డౌన్ కండి. ఎక్కడ అక్కడ దయచేసి కూర్చోండి. చాలా చాలా సంతోషం. ఈరోజు నేను చాలాసార్లు చెప్పినా మళ్ళొకసారి కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అధికారం వదులుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు సిద్ధంగా ఉండడు. ఆ పైన ప్రేమ్ ఈరోజు అధికార పార్టీలో ఉన్న సిట్టింగ్ మేయర్ ఒక కార్పొరేషన్కి, అటువంటి ఒక పొజిషన్లో ఉన్న అటువంటి ఒక పరిస్థితిలో ఉన్న ప్రేమ్ గౌడ్ గారు, వారి సతీమణి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అధికార పార్టీతో కాంగ్రెస్ పార్టీతో చిల్లి గవ్వ కూడా లాభం లేదు. ఆ రోజు మేము ఎవరి నాయకత్వం కింద, కేసీఆర్ గారి నాయకత్వం కింద, కేటీఆర్ గారి నాయకత్వం కింద ఎట్లయితే పని చేసినామో, మా ప్రాంతానికి, మా గ్రామానికి, మా కార్పొరేషన్కి ఎట్లయితే పనులు చేసుకున్నామో అవన్నీ నెమరు వేసుకుంటూ మళ్ళీ అదే నాయకత్వం మా రాజేంద్ర నగర్కి, రంగారెడ్డికి, తెలంగాణకి అదే నాయకత్వం శ్రీరామ రక్ష అని చెప్పి ముందలకొచ్చి పార్టీలో మళ్ళీ ఈరోజు ప్రేమ్ అడ్జస్ట్ కావాలంటే 2 నిమిషాలు. ఎమ్మెల్యే సాబ్తోనో లేకపోతే పైన ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ కావాలంటే సిట్టింగ్ మేయర్ ఆయన అడ్జస్ట్ కావాలంటే 2 నిమిషాలు. కానీ కాదు, ఆయనతోనే కానీ, స్థానిక ఎమ్మెల్యే గారితోనే కానీ, కాంగ్రెస్ పార్టీతోనే కానీ చిల్లి గవ్వ కూడా లాభం లేదు. ఇక మేము కేసీఆర్ గారితో మేము పనిచేస్తామని ముందరికి వచ్చిన ఇక సోదరులకి, వాళ్ళతో వచ్చిన తమ్ముళ్ళందరికీ కూడా, మా చెల్లమ్మకి, యాదన్నకు అందరికి కూడా పేరు పేరున అందరికి కూడా స్వాగతం, నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరి భుజం తట్టు, ముఖ్యంగా మన జిల్లా, మన నియోజకవర్గం, మన కార్యకర్తల భుజం తట్టు ముఖ్య అతిథిగా ఈరోజు వచ్చిన పెద్దలు రామన్న గారికి, పెద్దలమ్మ సబితా ఇందరెడ్డి గారికి, వికారాబాద్ మాజీ శాసనసభ్యులు అన్న ఆనంద్ గారికి, మా వివిధ స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, మండల అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ క్లుప్తంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఈరోజు మన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన నియోజకవర్గం ఒక స్వర్ణయుగం చూసింది. ఎక్కడ పోయినా రోడ్లు, ఎక్కడ పోయినా ఫ్లైఓవర్లు, ఎక్కడ పోయినా మన యొక్క ఎస్ఎన్డిపి పనులు, నాలా పనులు చూసుకొని నియోజకవర్గం రూపురేఖలు మార్చేసిన ఘనత ఎవరిది ఉన్నదంటే ముమ్మాటికి కేటీఆర్ గారికి అనే చెప్పాలి. ప్రకాష్ అన్న ఈరోజు ఎన్నికలు గెలిచిందంటే అసలు వాస్తవానికి ఆయన ఎవరు తెలియకుండా కూడా ఆ రోజు ఓట్లు వేసారు. నిజమా కాదా? ఎవరు ఓట్లు వేసారు ఆ రోజు? కేటీఆర్ గారికి ఓట్లు వేసారు. కేటీఆర్ గారు చేసిన పనులకు ఓట్లు వేసారు. మన నియోజకవర్గం అక్కడ గచ్చిబౌలికి మొదలుపెట్టి శంషాబాద్ వరకు మన నియోజకవర్గం 10 సంవత్సరాల కింద ఎట్లుండే, 10 సంవత్సరాల తర్వాత ఎట్లున్నది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దానికి ఎవరి ఘనత ఉన్నదంటే క్రెడిట్ ఎవరికైనా అఫ్కోర్స్ కేసీఆర్ గారికి ఇవాళ కింద ఆ నియోజకవర్గం రూపురేఖలు మార్చిన ఘనత మాత్రం ముమ్మాటికి కేటీఆర్ గారికి ఇవ్వాల. 10 సంవత్సరాలు మనం అట్లా అభివృద్ధి చూసుకున్నాం. మొన్న ప్రకాష్ అన్న కూడా మన పార్టీలో ఉండి, మన క్యాండిడేట్గా ఉండి, మన గుర్తుతోనే గెలిచి, కేసీఆర్ గారి యొక్క సింబల్ మీద గెలిచి ఈరోజు అవతలకు పోయిండు. పోయినప్పుడు ఏం చెప్పిండు ప్రకాష్ గౌడ్ గారు? నియోజకవర్గం మంచి కోసం పోతున్నా అని చెప్పిండు. నియోజకవర్గం అధికార పార్టీ దగ్గర ఉంటే అంతో ఎంతో పని చేసుకోవచ్చు అని చెప్పే పోయిండు. అవునా కదా? అంటే ఇప్పుడు మనం అడిగితే ఏ పార్టీలో ఉన్నామంటే నేను బీఆర్ఎస్ ఉన్నా అంటాడు, అది వేరే కథ. కానీ పోయేటప్పుడు మాత్రం ఏం చెప్పిండు? మంచిగా అవుతుంది మన అందరికి తమ్మి, అందుకే పోతున్నా అని చెప్పిండా లేదా? ఈరోజు నియోజకవర్గం మంచిగా పోతున్నా అని చెప్పిన ప్రకాష్ గౌడ్ గారు, నేను మీకు అడుగుతున్న సూటి ప్రశ్న, ఏం మంచిగా అయింది మీరు పోయినప్పటి నుంచి నియోజకవర్గం అంటున్నా? ఈరోజు జరుగుతున్న చర్చ ఏంది? హైదరాబాద్ మన రాయన్ నగర్ని 3 ముక్కలు చేసి ఒక్కొక్క జోన్లో, ఒక్కొక్క మున్సిపల్, ఒక్కొక్క కార్పొరేషన్ జోన్లో చేస్తారంట. కమిషనరేట్లను కూడా ముక్కలుగా చేసి ఈరోజు రాయన్ నగర్ నియోజకవర్గాన్ని 3 పోలీస్ కమిషనరేట్లు వేయడం జరిగింది. ఈరోజు అడిగితే ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు? నాకు తెలియకోకుండా చేస్తున్నారు తమ్మి, నేను ఏం చేయాలంటున్నాడు. నిజంగా మీరు అధికార పార్టీలో పోయినప్పుడు మీకు అంతో ఇంత ఇజ్జత్ కూడా లేనప్పుడు ఎవరి కోసం పోయినట్టు, దేనికోసం పోయినట్టు? ఎవరి కోసం పోయిన మళ్ళీ ఎవరి కోసం పోయినట్టు? ఆయన రాజీనామా చేస్తాడు. మంచిగా ఉన్నావు. ఇగో మొన్న ఇట్లనే మా తమ్ముళ్ళు ఎవరో వెంకటేశ్వర రెడ్డి అంట పెద్దలు పోయి ప్రకాశనకు అడిగినట్ట, ఏమన్నా 4 సార్లు నువ్వు నియోజకవర్గం ఎమ్మెల్యే అయినావు, కనీసం నువ్వు ఏ పార్టీలో ఉన్నావు కూడా చెప్పుకునే ఒక అర్హత కూడా మీ ఓటర్లకు లేకుండా పోయి రాయందర్లే, తప్పు కదా అని అడిగిరంట. నేనేడ పార్టీ మారినా? నేను పార్టీ మారినే లేదన్నాడంట. గదేంది మొత్తం నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మారినావు, అప్పుడు ఎప్పుడో టీడీపీలో ఉండి టీఆర్ఎస్లో మారినావు కదా. అదే చెప్తున్నా నేను ఎప్పుడు పార్టీ మారలేదు, నేను ఎప్పుడు ఒకటే పార్టీ అన్నాడంట ప్రకాష్ అన్న. అప్పుడు అడిగినాడు ఏ పార్టీ అన్నా అంటే ఏమో చెప్పిండు తెలుసా? నేను ఎప్పుడు అధికార పార్టీ అని చెప్పిండంట. నిజంగా ఉన్నది ప్రకాష్ అన్నది అట్లనే. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వచ్చి అధికార పార్టీలా, టీఆర్ఎస్ పార్టీలా
అన్న నాయకత్వంలో పనిచేసిండ్రు. ఈరోజు కూడా ఏం చెప్తున్నాడు, నేను అధికార పార్టీలు ఉంటేనే పనులు అవుతాయి అంటున్నాడు. ఏం పనులు అవుతున్నాయి అంటున్నా? కాంగ్రెస్ పార్టీలో ప్రకాష్ గౌడ్ గారు జాయిన్ అయినప్పటి నుంచి మన ప్రాంతానికి నష్టమే జరిగింది, లాభం జరగలేదు. ఆ రోజు కేటీఆర్ గారు ఏం చెప్పారు, మనకు మెట్రో శాంక్షన్ చేసారు కేసీఆర్ గారిని తీసుకొచ్చి. అప్పుడు అందరు ప్రోగ్రామ్ మనం అందరం పోయినాం. ఆడనే మన పోలీస్ అకాడమీ కాడనే పెద్ద మీటింగ్ పెట్టినాం. మెట్రో వచ్చింటే ఈరోజు సాయంత్రం పూట మన ట్రాఫిక్ గంతగానం ముందు గంత ఉంటుందా? ఈరోజు మన రియల్ ఎస్టేట్ ఎట్లా ఏడ్చింది? మెట్రో నడిచింటే నిజంగా అంతో ఇంతో రియల్ ఎస్టేట్ ఉంటుండేనా? రెంటల్ పెరుగుతుండేనా? ప్రాపర్టీ వాల్యూలు పెరుగుతుండేనా? బిజినెస్ పెరుగుతుంది. ఇది ఒక్కటనే ఏదో మా లాభం జరిగింది ఆ మెట్రో క్యాన్సిల్ చేయడం వల్ల అంటున్నా? ఏం లేదు. ఈరోజు మన పోర్షన్ మన ప్రాంతాన్ని అంతా తీసుకుపోయి హైదరాబాద్ కార్పొరేషన్లు వేస్తారంట. పోదాం హైదరాబాద్ కార్పొరేషన్కి. సైబరాబాద్కి మనకు ఒక గుర్తింపు ఉన్నది. ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్కి రంగారెడ్డి జిల్లాకి ఏదైనా గుర్తింపు తెచ్చినట్టే ముమ్మాటికి మన ప్రాంతం సైబరాబాద్. ఈరోజు అక్కడ గచ్చిబౌలికి వెళ్ళి మొదలుపెట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు సైబరాబాద్కి ముకుటం లాంటిది కిరీటం లాంటిది ఏదంటే మన ప్రాంతమే ఉన్నది. మనం తీసుకుపోయి హైదరాబాద్లో వేస్తా అంటారు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోడు మనం సైబరాబాద్కి వెళ్ళి ఉండకెళ్ళి హైదరాబాద్ పోనీకి తయారు ఉంటాడా? దీని ముమ్మాటికి మనం వ్యతిరేకించాలా, పోరాటం చేయాలా. పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మనం చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగి వస్తుంది. మనం సైబరాబాద్లోనే ఉంటాం. ఈ 3 సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా రాయన్నర్లా ముందు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఏ ఎన్నికలు ఏ గుర్తు ఎన్నికలు వచ్చినా ఎగిరేది గులాబీ జెండానే, గెలిచేది మనమే. మన రాబోతున్న కార్పొరేటర్ ఎన్నికలే కానీ మన రాబోతున్న అరే ఉండరా బాబు నీకు దండం పెడతా, ఆయన పేరే బాబు ఉండరా బాబు అంటే మీరు కన్ఫ్యూజ్ కాగలరు. మా బాబు రెడ్డి చెప్తున్నా నేను. ఏ